Dear students, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి హైడ్రోజన్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటో నేర్చుకునే ముందు ఒక పోలార్ మాలిక్యూల్ గురించి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకోండి. వాటర్ మాలిక్యూల్ వాటర్ ఫార్ములా ఏంటి? H2O. HHO అంటే H2O. ఇట్ హ్యాస్ లీనియర్ ఆర్ యాంగులర్ షేప్. ఇక్కడ ఆక్సిజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కువగా ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? బాండింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కొంచెం తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ పార్షల్ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. పార్షల్ నెగిటివ్ ఛార్జ్. హైడ్రోజన్ పైన ఏమొస్తుంది? మరి పార్షల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎప్పుడైనా సరే హైడ్రోజన్ ఆటమ్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఆటమ్స్ పైన ఉన్నప్పుడు ఆ హైడ్రోజన్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్, ఆ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్న ఆటమ్ పైన పార్షల్ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఆ విధంగా ఈ మాలిక్యూల్లో పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్స్ అనేవి ఏర్పడతాయి. అలాంటి మాలిక్యూల్స్ ని పోలార్ మాలిక్యూల్స్ అంటారు. ఏ పోలార్ మాలిక్యూల్ తీసుకున్నా సరే దాంట్లో పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్స్ ఛార్జ్ సపరేషన్ అనేది జరిగి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ మాలిక్యూల్లో నెగిటివ్ ఛార్జ్కి ఇది ఒక వాటర్ మాలిక్యూల్, ఇది ఇంకొక వాటర్ మాలిక్యూల్. ఇలా ఈ వాటర్ మాలిక్యూల్లోని పార్షల్ నెగిటివ్ ఛార్జ్కి, ఈ వాటర్ మాలిక్యూల్లోని పార్షల్ పాజిటివ్ ఛార్జ్కి మధ్యన వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఏర్పడతాయి. మనకు తెలుసు కదా, ఆపోజిట్లీ చార్జెస్ అయాన్స్ మధ్యన, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకుంటే Na+Cl- మధ్యన ఇవి కంప్లీట్ చార్జెస్ కాబట్టి వీటి మధ్యన స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. వాటిని మనం అయానిక్ బాండ్ అంటాం. కంప్లీట్ గా ప్లస్ ఛార్జ్ కి మైనస్ ఛార్జ్ కి మధ్యన ఉండే స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయానిక్ బాండ్ అంటారు. కానీ ఇక్కడ కంప్లీట్ ఛార్జెస్ కాదు, ఇది పార్షల్ నెగటివ్ ఛార్జ్, పార్షల్ పాజిటివ్ ఛార్జ్. వీటి మధ్యన ఉండే ఈ వీక్ అట్రాక్షన్స్, ఇవి చాలా వీక్ గా ఉంటాయి. వీక్ అట్రాక్షన్స్ ని, వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ని మనం ఏమంటాం? హైడ్రోజన్ బాండ్ అంటాం. చూడండి ఒకసారి, ద వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ between hydrogen atom and most electronegative atom of same molecule or another molecule is called hydrogen bond. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ పైన ఏమొచ్చింది? పార్షల్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. కాబట్టి ఈ హైడ్రోజన్ ఆటమ్ కి అండ్ ఆక్సిజన్ లేదంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కి మధ్యన వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఒకే మాలిక్యూల్ కి చెందినవైనా ఉండొచ్చు, లేదా డిఫరెంట్ మాలిక్యూల్స్ కి చెందినవైనా ఉండొచ్చు. అలా ఉంటే దాన్ని, ఆ అట్రాక్షన్స్ ఏమంటారు? హైడ్రోజన్ బాండ్. చూడండి, ద వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆఫ్ అనదర్ మాలిక్యూల్ ఆర్ సేమ్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. అర్థమైంది కదా? హైడ్రోజన్, ఈ రెండింటి మధ్యన వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. వీటి మధ్యన హైడ్రోజన్ ఆటమ్ కి, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కి దీస్ టూ బిలాంగ్స్ టు సేమ్ మాలిక్యూల్ ఆర్ డిఫరెంట్ మాలిక్యూల్స్. ఓకేనా? అలా జరిగితే, అలా ఏర్పడితే ఆ వీక్ అట్రాక్షన్స్ ఏమంటారు? హైడ్రోజన్ బాండ్ అంటారు. మరి ఈ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ అంటే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండాలంటే అటామిక్ రేడియస్ అనేది తక్కువగా ఉండాలి, సైజ్ అనేది తక్కువగా ఉండాలి. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. కాబట్టి అటామిక్ రేడియస్ చిన్న సైజ్ ఉందనుకోండి, స్మాల్ సైజ్ ఆటమ్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు దీని మీద పార్షల్ నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్ పైన పార్షల్ పాజిటివ్ ఛార్జ్ ఏర్పడతాయి. కాబట్టి అందులో హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో హైడ్రోజన్ బాండ్ ఫామ్ కావాలి అంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ సైజ్ చిన్నగా ఉండాలి, దానికి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటేనే అప్పుడు హైడ్రోజన్ బాండ్ అనేది జరుగుతుంది. హైడ్రోజన్ బాండ్ యొక్క ఎనర్జీ అనేది 5 to 10 కిలో క్యాలరీ పర్ మోల్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండ్ అనేది వాండర్వాల్స్ ఫోర్సెస్ కంటే స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ కోవలెంట్ బాండ్ కంటే వీక్ గా ఉంటాయి. కోవలెంట్ బాండ్ ఇస్ ఏ స్ట్రాంగ్ బాండ్, అందువల్ల హైడ్రోజన్ బాండ్ అనేది కోవలెంట్ బాండ్ కంటే వీక్ గా ఉంటుంది, కానీ వాండర్వాల్ ఫోర్సెస్ కంటే స్ట్రాంగ్ గా ఎక్కువగా ఉంటాయి. ఇక హైడ్రోజన్ బాండ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్.
ఇంటర్ అంటే టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యన హైడ్రోజన్ బాండ్. ఇక్కడ చూసాం కదా ఇందాకే, ఇది ఒక వాటర్ మాలిక్యూల్, ఇది ఇంకొక వాటర్ మాలిక్యూల్. ఈ విధంగా రెండు అంటే వేరు వాటర్ మాలిక్యూల్స్ మధ్యన ఇక్కడ హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఆ విధంగా టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యన హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. The hydrogen bond which is formed between the two different molecules is called intermolecular hydrogen bond. Example, hydrogen fluoride, water and ammonia. ఇక్కడ మనం చూసాం కదా వాటర్. అదే విధంగా HF తీసుకుంటే ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఇక్కడ హైడ్రోజన్ పైన పార్షియల్ పాజిటివ్ చార్జ్, ఫ్లోరిన్ పైన పార్షియల్ నెగిటివ్. ఇక్కడ హైడ్రోజన్ పైన పార్షియల్ పాజిటివ్ చార్జ్, ఫ్లోరిన్ పైన పార్షియల్ నెగిటివ్. అప్పుడు ఈ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్కి హైడ్రోజన్ పైన ఉన్న పార్షియల్ పాజిటివ్ ఛార్జ్కి మధ్యన వీక్ అట్రాక్షన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ అట్రాక్షన్స్ని మనం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. ఎందుకంటే ఇది ఒక మాలిక్యూల్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. మరి ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే the hydrogen bond is formed within the same molecule. ఒకే మాలిక్యూల్ లోపల హైడ్రోజన్ బాండ్ ఏర్పడితే దాన్ని ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. ఎగ్జాంపుల్, ఆర్థోనైట్రోఫినోల్, ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఆర్థోనైట్రోఫినోల్ అండ్ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఇక్కడ చూడండి ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఇది బెంజిన్ రింగ్. బెంజిన్ రింగ్ పైన ఇక్కడ CHO గ్రూప్ ని ఇలా రాస్తాము. CHO గ్రూప్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్. బెంజిన్ పైన CHO ఉంటే దాన్ని బెంజాల్డిహైడ్ అంటారు. బెంజిన్ పైన CHO ఉంటే దాన్ని ఏమంటారు? బెంజాల్డిహైడ్ అంటారు. ఇక్కడ ఈ పొజిషన్ ని ఆర్థో పొజిషన్ అంటారు. ఆర్థో, మెటా, పారా పొజిషన్స్ అంటారు. ఆర్థో పొజిషన్ లో OH గ్రూప్ ఉంటే దాన్ని హైడ్రాక్సీ గ్రూప్ అంటారు. ఇది బెంజిన్ రింగ్. ఈ మధ్యలో ఉన్న రింగ్ ని ఏమంటారు? బెంజిన్ రింగ్. బెంజిన్ పైన CHO గ్రూప్ ఉంది. CHO గ్రూప్ ని ఆల్డిహైడ్ గ్రూప్ అంటారు. బెంజిన్ పైన CHO ఉంది కాబట్టి దీన్ని బెంజాల్డిహైడ్ అంటారు. ఈ పక్కన ఈ పొజిషన్ ని ఆర్థో పొజిషన్ అంటారు. ఆర్థో పొజిషన్ లో OH గ్రూప్ ఉంది. OH అంటే హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి దీని పేరు ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ పైన పార్షియల్ నెగిటివ్ చార్జ్, హైడ్రోజన్ పైన పార్షియల్ పాజిటివ్ చార్జ్. వీటి మధ్యన వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ అట్రాక్షన్స్ ని మనం ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ద హైడ్రోజన్ బాండ్.